పేదరికం ఒకటి. అంటే వాళ్ళకి సరి అయిన దాని మీద అవగాహన లేకపోవటం, దాన్ని సరి అయిన ముందుగా గుర్తించలేకపోవటము, తర్వాత లక్షణాలు ఉన్నా కూడా వెళ్ళాలంటే భయం ఒకటి, ఖర్చుతో కూడుకున్న పని కూడా ఇది. భయం, ఖర్చు కంటే ముందు భయము. అంటే క్యాన్సర్ అనగానే ఒక రకమైన భయం, టెస్ట్ చేసుకోవడానికి కూడా వెళ్ళరు. అయితే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, గమనించిన ఎవరైనా సరే, చదువుకున్న వాళ్ళు కానీ చదువుకోని వాళ్ళు కానీ, సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామ్ అనేది ఒక టెస్ట్ ఉంది. ఆ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామ్ అనేది మన బ్రెస్ట్ మనమే పరీక్షించుకొని కొంత అవగాహనకు రావచ్చు. చాలా మందికి తెలిసినా కూడా దీన్ని ఇగ్నోర్ చేస్తారు, దీన్ని సరిగా పాటించారు. ఎందుకంటే మొదట్లో సూక్ష్మంగా కొంచెం కణుతులు అవి పెరిగినప్పుడు, చర్మంలో లంప్ లాగా వచ్చి లోపల బ్రెస్ట్లో లంప్ లాగా వచ్చినప్పుడు, ఆ లంపు కొంతమంది మామూలుగా వేరే ఫైబ్రోఎడినోమా అని వేరే నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ కూడా ఉంటాయి. అంటే చాలా మందికి ఇప్పుడు 20 to 40 years ఏజ్ మధ్యలో ఈ ఫైబ్రోఎడినోమా అనేది సర్వసాధారణమైన నాన్ క్యాన్సరస్ ట్యూమర్ అన్నమాట. అయితే అదే లేవు అనుకొని ఊరుకోవటం, అందరికీ వస్తుంది అట్లాగే ఇది నాకు కూడా వచ్చిందని అనుకోవటం, దానివల్ల కొంచెం ఇగ్నోరెన్స్ చేసి లేట్ చేయటం. తర్వాత ఎగ్జామినేషన్ మనం సొంతంగా ఎవరికి వాళ్ళ ఒక అద్దం ముందర నిలబడి ఒక 3 వేళ్ళు, ఈ మధ్య 3 వేళ్ళు మనం ఫ్లాట్గా ఉంచి ఈ బ్రెస్ట్ పైన పెట్టి మెల్లమెల్లగా పైన మళ్ళీ కొంచెం లోతుగా ఇంకొంచెం డీప్గా దాన్ని ఇలా మనం పాల్పేట్ చేసి కొంచెం ఒత్తి చూసుకున్నట్టయితే లోపల ఏమైనా మనకు తెలియకుండా చిన్నపాటి కండితే ఏమైనా ఉంటే అది మనం గమనించడానికి వీలవుతుంది.